శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకృష్ణుడు మధురలో ప్రవేశించి కంసని చంపుట. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. పిదప కృష్ణుడు గురువుకు నమస్కరించి శిబిరాల నుండి బయలువెడలి, ఓ ముని, స్వర్గమార్గాన్ని అధిరోహించి శుభకరమైన మధురాపురికి వెళ్ళెను. అక్రూరుడు ఇతర గణాలతో కూడి రమ్యమైన మధురలో ప్రవేశించెను. ఆ రథం శోభకలది, మనోహరమైనది, ఇంద్రనగరాన్ని జయించినట్లుగా ఉండునది. శ్రేష్టమైన రత్నాలతో పొదగబడింది, విశ్వకర్మతో రచించబడింది. వెండితో చేసిన అమూల్య రత్న కలశాలతో వెలిగిపోతున్నది. అందమైన, శ్రేష్టమైన, ఇష్టమైన నూర్ల కొలది రాజమార్గాలతో ఆవరించబడింది. చంద్రుని ఆకారం చల్లదనం గల బాగుగా సంస్కరించబడిన మణులతో నిర్మించబడింది. విచిత్రాలైన మణిచారములతో నిర్మించబడింది. పుణ్యమైన వస్తువులు గల శ్రేష్ఠులైన వణిజులతో శోభిస్తున్నది. చుట్టూ వేల కొలది సరోవరాలతో శోభిస్తున్నది. రత్నాలంకార భూషణాలతో కూడిన శోభిస్తున్న పద్మిని గణముల కలది. స్థిరమైన యవ్వనంతో కూడిన రెప్పపాటు లేని శ్రేష్ఠులైన స్త్రీలతో కూడినది. ఆ నగరం చేత అక్షితలు ధరించి ముఖములు పైకెత్తి కృష్ణుని చూచుటలో ఆసక్తి కలిగి కనుబొమ్మల కదలికలో చంచలలైన ఎల్లప్పుడూ కదులుచున్న కన్నులు గల, ఎప్పుడూ కామంతో కూడిన బలిసిన పిరుదులు, రొమ్ములు, కోమలమైన అవయవాలు, మధ్యమందు నాభీకూపం గల రతి, రాసక్రీడలో విశారదులైన స్త్రీలు ఆ నగరంలో కలరు. అది రత్నాలతో నిర్మించబడిన కోట్ల కొలది యానకములతో ప్రకాశిస్తున్నది. భూషణాలతో అలంకరించబడ్డ చిత్రాలతో చిత్రించబడింది. పుష్పములు గల 3 కోట్ల ఉద్యానములతో కూడి అనేక రకాలైన స్త్రీలు కలది. ఇప్పతేనెతో మత్తెక్కిన తుమ్మెదల గుంపుతో కూడిన పుష్పాలు, నానా ప్రకారాలైన దుర్గాలతో శత్రువర్గాలకు ప్రవేశించరానిది. రక్షణ శాస్త్రమందు విశారదులైన రక్షక భటులతో ఎల్లప్పుడూ రక్షించబడినది. మనోహరమైన అంతస్తులు గల 3 కోట్ల భవనాలతో కూడినది. ఆ నగరాన్ని విశ్వకర్మ విచిత్రాలైన మంచి రత్నాలతో నిర్మించెను. ఇట్టి మధురను చూచు కమలలోచనుడు తాను పోతున్న దారిలో చాలా ముసలితనంలో వ్యాకుల పడుతున్న వృద్ధురాలైన కుబ్జను చూశాను. ఆమె చేతిలో గల కట్టు సహాయంతో నడిచి వెళ్తున్నది. చాలా వంగిన మడతలు గల శరీరం కలది. కోపము, వికార రూపం కలది. చందన ద్రవ్యాన్ని కస్తూరి కుంకుమలతో పోయబడినది. ఓ నారద, ఆమె తాకినంతనే వాసన గల మకరందంతో కూడిన మిక్కిలి మనోహరమైన గంధము హస్తములలో కలది. ఆమె వృద్ధురాలు చిరునవ్వు నవ్వుతూ శాంతుడు, ఈశ్వరుడు అయిన శ్రీకాంతుని చూసినది. అతడు శ్రీయుక్తుడు, శ్రీనివాసుడు, శ్రీబీజుడు, శ్రీనికేతనుడు. అతన్ని చూసి భక్తితో నమ్రరాలై చేతులు జోడించి తల వంచి త్వరగా నమస్కరించి శ్యామలమైన సుందరమైన అతని శరీరంపై చందనం పూసినది. చేత బంగారు పాత్ర ధరించిన ఆమె అతని శరీరమందును చందనం పూసి కృష్ణునికి ప్రదక్షిణం చేసి మాటిమాటికి నమస్కరించింది. శ్రీకృష్ణుని దృష్టి పడుటతోనే ఆమె శ్రీయుక్తురాలైంది. రూపంలో, యవ్వనంలో అందగత్తె త్వరగా శ్రీసమురాలైంది. అగ్నిశుద్ధి నందిన దాని వలె అయి మంచి వస్త్రములు కలదే, రత్నభూషణాలతో అలంకరించబడినదై 12 సంవత్సరాల కన్యవలే మారింది. ధన్యురాలు, మనోహరమైనది, బింబం వంటి పెదవి, చిరునవ్వు కలది, శ్యామల వర్ణం కాల్చిన బంగారం వలె వెలుగుతున్నది. చక్కని శ్రోణి భాగం పలువరుస మారేడు పండ్లతో సమానమైన ఉరములు గలదైనది. అమూల్యమైన రత్నాలతో చేయబడ్డ శ్రేష్టమైన హారాలతో వెలిగిపోతున్నది. గజశ్రేష్టం వంటి నడక కలది. రత్నాలతో చేసిన కాలి అందలతో వెలిగిపోతున్నది. మాలతో చుట్టబడ్డ కేశములు భారము కలది. కేశభారం ఎడమ భాగంలో ఉంచబడింది. అందంగా గుండ్రంగా ఉన్నది. దాడిమ పువ్వు ఆకారంలో సింధూర బిందువు నొసట ధరించింది. ఆ పైన చంద్ర బిందువులతో పాటు కస్తూరి బిందువు నుంచినది. చేతిలో రత్నాలతో చేసిన అద్దం కలిగి ఉన్నది. రతికర్మయందు ప్రశస్తమైనది. చంచలమైన కన్నుల కొనల నుండి శ్రీకృష్ణుని వరించింది. శ్రీనివాసుడు ఆమెను ఓదార్చి శ్రేష్టమైన మరొక స్థానానికి వెళ్ళెను. కృతార్థురాలైన ఆమె పద్మావతి తన ఆలయంలోకి వెళ్ళినట్లుగా ప్రీతితో వెళ్ళింది. ఆమె తన భవనాన్ని పద్మాలయ ఆలయం వలె ఉన్నట్టుగా చూచినది. అక్కడ మంచి రత్నాల సారంతో నిర్మించబడి రత్నదీపాల సమూహంతో వెలిగిపోతున్న రత్నాల శయ్యతో ప్రకాశిస్తున్నది. ఇటు అటు రత్నదర్పణాల సమూహంతో వెలిగిపోతున్నది. సింధూరం, వస్త్రాలు, తాంబూలం, తెల్లని చామరములు, మాలలు ధరించిన దాసీజనంతో, దాస సంఘంతో చుట్టబడి ఉన్నది. అక్కడికి పోయి మిక్కిలి ఆనందంతో తీపి పదార్థాలు తిని దాసీజనుల చేత సేవించబడుతూ ఆమె రత్నముల పడకయందు పరుండినది. ఆమె కస్తూరి, కుంకుమ పువ్వుతో, కర్పూరంతో కూడిన తాంబూలం, చందనములను హరికై తన పడకయందు ఉంచినది. కర్పూరాదుల వాసన గల మాలతీ మాలలు 2, చల్లని త్రాగునీరు, రుచికరమైన మంచి భోజనం తన సమీపంలో ఉంచినది.
చేష్టల ద్వారా మనసులో మాటల్లోనూ హరిపద యుగలమున చింతించుచు మనోహరమైన చంద్రుని వంటి ముఖము గల హరిరాకను గురించి చింతిస్తున్నది. ఓ ముని, ఆ కాముకి ఇప్పుడు జగత్తంతయు కృష్ణునితో నిండుతున్నట్టుగా చూచుచున్నది. అతడు కోటి కందర్పుల విలాసం కలవాడు, కామాసక్తుడు, కాముకుడు. ఆ పిదప మాలా సమూహం చేత ధరించి రాజమందిరానికి పోతున్న మనోహరుడైన మాలాకారుని శ్రీకృష్ణుడు చూసెను. అతడు కూడా శ్రీకాంతుని చూసి భూమిపై తల వంచి నమస్కరించెను. అనేక మాలలను పరమాత్మైన కృష్ణునికి ఇవ్వగా కృష్ణుడు అతనికి వరంగా అతి దుర్లభమైన తన దాస్యాన్నిచ్చెను. కృష్ణుడు శ్రేష్టమైన రాజమార్గం గుండా మాలలు గ్రహించి వెళ్ళెను. ఆ తర్వాత రాజమార్గమందు ఎల్లప్పుడూ యవన గర్వం కలవాడు, అహంకారంతో బలిష్ఠుడైన వస్త్రముల సమూహాన్ని ధరించిన చాకలివాణ్ణి కృష్ణుడు చూసెను. ఓ మహాముని, వినయంతో కృష్ణుడు వారిని వస్త్రములు అడగగా వాడాయనకు వస్త్రములు ఇవ్వక పైగా నిష్ఠూరంగా, ఈ వస్త్రాలు చాలా దుర్లభమైనది, గోవులను రక్షించే వారికి తగినవి కావు. ఓ మూఢుడా, ఓ గోపజన వల్లభుడా, ఇవి రాజయోగ్యమైనవి. ఓ కన్యాలోలుడా, లంపట గోపకన్యలను గ్రహించి అరాజకమైన వృందారణ్యంలో తిరిగితివి కదా. రాజైన కంసుని మార్గంలోనే పని కుదరదు. అక్కడున్న రాజేంద్రుడు కంసుడు దుష్టులను క్షణంలోనే శిక్షించువాడని నిందించెను. రజకుని మాటలు విని మధుసూదనుడు, బలదేవుడు, అక్రూరుడు, వర్గము నవ్విరి. శ్రీకృష్ణుడు వారిని ఒక చెంపదెబ్బతో చంపి వస్త్ర సమూహాన్ని తీసుకొనెను. శ్రీకృష్ణుడు ఆయన గణం వస్త్రాలు ధరించారు. రజకరాజు దివ్య శరీరం ధరించి రత్నాల పల్లకీలో పార్షదులు చుట్టుముట్టి ఉండగా గోలోకానికి వెళ్ళెను. పీతవస్త్రం ధరించిన చిరునవ్వుతో ఉన్న శ్యామసుందరుని జరామృత్యువు లేకుండా ఎల్లప్పుడూ యవ్వనంలో ఉండు వరమును రజకుడు యాచించెను. అతడు గోలోకంలో పార్షదుడుగా అయ్యను. ఎల్లప్పుడూ ఇంద్రియ నిగ్రహం కలవాడై కృష్ణుని రాకకు స్మరించసాగను. ఇంతలో సూర్యుడు అస్తమించెను. కృష్ణుని అనుమతి పొంది అక్రూరుడు తన ఇంటికి పోయెను. కృష్ణుడు కూడా ధనం నశించిన వైష్ణవుడైన కోవిందుని గృహానికి ఆనందంతో నందసహితుడై బలదేవాదులతో కూడి వెళ్ళెను. ఆ భక్తుడు శ్రీనికేతనునికి నమస్కరించి పూజించెను. కృష్ణుడు బ్రహ్మాదులకు దుర్లభమైన తన దాస్యాన్ని అతనికి వరంగా ఇచ్చెను. అందరూ రుచికరమైన ఉత్తమమైన ఆహారం భుజించి పడకలందు నిద్రించిరి. ఆ కుబ్జ నిద్రపోయింది. నిద్రేశుడు కూడా ఆనందంగా వెళ్ళిపోయెను. రత్నతల్పమందు పడుకున్న ఆ కుబ్జను ఆయన చూసెను. ఆమె దాసీగణంతో కూడి ఉన్నది. కమలాసుందరి వలె ఉన్నది. కృష్ణుడు ఆమెను నిద్ర నుంచి లేపెను. దాసీలు కూడా నిద్రపోలేదు. తనకు ప్రియమైన ఆ సతిని గురించి జగన్నాథుడు, ఓ మహాభాగ్యవంతురాలా, నిద్ర నుండి లే. ఓ సుందరి, నాకు శృంగారం ఇమ్ము. ఇదివరలో నీవు రావణుని చెల్లెడైన శూర్పణఖవు. ఓ కాంత, శ్రీరామ జన్మలో నా కొరకు నీవు తపస్సు చేశావు. ఆ తప ప్రభావం వల్ల ఈ శ్రీకృష్ణ జన్మలో నన్ను పొందావు. ఇప్పుడు మిక్కిలి సుఖ సంభోగం అనుభవించి నా ఆలయానికి వెళ్ళము. గోలోకం మిక్కిలి దుర్లభం, జరామృత్యువులను హరించినది, పరమైనది అని పలికి శ్రీనివాసుడు ఆమెను వక్షమందుంచుకుని నగ్నంగా ఉన్న ఆమెతో శృంగారం సలిపి ఆ కాముకుని ముద్దాడను. తొలి సమాగమం వల్ల సిగ్గుపడుచు ఆమె చిరునవ్వు నవ్వుతూ శ్రీకృష్ణుని చెక్కిలిపైన వక్షస్థలంపైన ముద్దాడన్నది. కృష్ణుడు ఆమెను కమలని వలె చేసెను. దంపతులిద్దరూ రతి కార్యమందు పండితులు. ఓ నారద, అక్కడ రకరకాలైన సురత కార్యములు జరిగినవి. వారి సురతమునకు విశ్రాంతి లేదు. అతడు ఆమె స్తనయుగమును శ్రోణయుగంగాను బాగుగా చూసెను. తీక్షణమైన గోళ్లతో వాడిని నొక్కెను. వరమైన ఆధరమును పండ్లతో ఆస్వాదించెను. రాత్రి యొక్క అవసాన కాలమందు అతడు ఆమెలో వీర్యం ఉంచెను. ఆ సుందరి సుఖమైన భోగంతో మూర్ఛనొందింది. కృష్ణుని వక్షస్థలమందున్న ఆమెకు అలసట కలిగింది. పగలు రాత్రి, స్వర్గం భూలోకం నీరు ఏమీ తెలియదు. రాత్రి సుప్రభాతంగా అయినది. భర్త చేసిన విపరీత కార్యం వల్ల రజనీపతి సిగ్గుతో మలినమైనాడు. ఇక గోలోకం నుండి రత్న నిర్మితమైన రథం వచ్చింది. దివ్య శరీరం ధరించి ఆ రథంపై ఆమె ఆ లోకానికి వెళ్ళింది. ఆ చంద్రముఖి గోపీవాహిని శుద్ధమైన వస్త్రం ధరించి రత్నభూషణాలు అలంకరించుకుని ఎప్పుడూ కాల్చిన బంగారం వలె వెలుగుచూ జన్మాదులు లేకుండా అక్కడే ఉండిపోయింది. ఓ ముని, అన్ని రకాలైన గోపికలు ఆమెకు పరిచారికలయ్యారు. భగవంతుడు కూడా అక్కడ క్షణకాలం ఉండి తన మందిరానికి వెళ్ళెను. అక్కడే నందుడు కలడు. ఆయన్ని చూసి నందనందనుడు ఆనందపడెను. ఇక్కడ కంసుడు రాత్రి నిద్రలో భయంతో చలించిపోయెను. తనకు మృత్యు సూచకం దుఃఖకరమైన దుస్వప్నం చూసెను. ఓ ముని, ఆ కలలో సూర్యుడు భూమిపై 4 తునకలై కనిపించెను. ఆకాశం నుండి జారిపడగా చంద్రుడు భూమిపై 10 తునకలై ఉన్నాడు. అతడు కలలో వికృతాకారులు, చేతిలో త్రాడు కలిగిన వారు, దిగంబరులు అయిన పురుషులను, విధవను, శూద్రుని భార్యను, నగ్నంగా ఉన్నదాన్ని, ముక్కు కోయబడ్డ దాన్ని స్మరించసాగెను. నవ్వుతున్న దాన్ని, దుమ్మును తిలకంగా గలదాన్ని, తెల్లని నల్లనైన ఎత్తైన వెంట్రుకలు గలదాన్ని, ఒక చేతిలో కత్తి, రెండవ చేతిలో పుర్రె గలదాన్ని, చంచలమైన నాలుక గలదాన్ని,
పుర్రెల మాలకలదాన్ని, గాడిదను, దున్నపోతును, ఎద్దును, పందిని, ఎలుగుబంటను, కాకిని, గద్దను, కంకుపక్షిని, కోతిని కంసుడు కలలో చూసెను. దుమ్ము లేకపోవుట, కుక్కను, మొసలిని, నక్కను, భస్మరాశిని, ఎముకల రాశిని, తాటిపండును, వెంట్రుకలను, బాగుగా పండిన పత్తిని చూసెను. చల్లారిన నిప్పులు, పీడుగులు, శవమును, చితిని చేరిన మనిషిని, కుమ్మరివాణ్ణి, గాండ్లవాణ్ణి, చక్రమును, వంకర తిరిగిన జటాజూటాన్ని దర్శించను. శ్మశానాన్ని, కాలిన కట్టెను, ఎండిన కట్టెను, కుసను, గడ్డిని, నడుస్తున్న మొండాన్ని, ఆనందిస్తున్న చచ్చిన తలను, బూడిదగల దాన్నిగా, కాలిన స్థలాన్ని, నీర్లేని తటాకాన్ని, చచ్చిన చేపను, లోహాన్ని, కాలి చల్లారిన అడవిని, రసికారుతున్న కుష్ఠవ్యాధి రోగని, దిగంబరిని, వెంట్రుకలు విరియబోసుకున్న వాణ్ణి, మిక్కిలి కోపిష్టైన విప్రుని, ఎట్టి గురువును జపిస్తున్న వాణ్ణి, మిక్కిలి కోపగించిన భిక్షువును, యోగిని, వైష్ణవుడైన మనిషిని, వీటినన్నింటినీ కలలో చూసి లేచి కంసుడు తల్లితో ఆ విషయం చెప్పెను. కంసుడు స్వప్నాలకు వెరచి ప్రేమతో విచలితయి ఏడుస్తున్న భార్యను, తల్లిని, తండ్రిని చూచెను. తెల్లవారగానే అతిథులందరికీ ఎత్తైన పీఠాలు ఏర్పాటు చేసి ఏనుగులను అక్కడ ఉంచెను. యోద్ధ అయిన మల్లుని ఏర్పరచెను. అన్ని చోట్లను సైన్యం ఉంచెను. మంగళం చేయించి సభ ఏర్పరచెను. పుణ్యకరమైన శివకరమైన స్వస్తివాచనం చెప్పించి ప్రయత్నపూర్వకంగా యోగమందు నియుక్తుడైన పురోహితుని ఏర్పరచెను. తాను విలక్షణమైన ఖడ్గాన్ని ధరించి అందమైన మంచయందు కూర్చొనెను. ఆరితేరిన యోధులను యుద్ధానికి ఏర్పరచెను. రాజేంద్రులను, బ్రాహ్మణులు, మునీశ్వరులను కూర్చునబెట్టి బ్రాహ్మణుల్ని, స్నేహితులని, ధర్మిష్ఠులైన వారిని, రణమందు నేర్పరులైన వారిని ఏర్పరచెను. ఓ నారద, ఇంతలో గోవిందుడు రామునితో కూడా అక్కడికి వచ్చి చేరెను. అక్కడ అవలీలగా శివుని ధనుస్సును నడుమికి విరచెను. ఆ శబ్దంతో మధురానగరి చెవిటిదైనది. కంసుడు విషాదం పొందెను. దేవకీసుతుని ఆనందించెను. సభామధ్యమందున్న వాడై గజమల్లుని చంపెను. యోగులు ఆయన దేవునిగా, పరమాత్మగా, ఈశ్వరునిగా చూసిరి. హృత్పద్మ మధ్యమందు ఉన్న విధంగానే బయటను దర్శించిరి. రాజులు రాజేంద్ర రూపునిగా, దండధరులను శాసించువానిగా, తల్లిదండ్రులు పాలు ముఖంలో కలిగి స్తనములు చప్పరించి బాలకునిగా, కామనులు కోటి మన్మథుల లీలా లావణ్యాలు ధరించిన వానిగా, కంసుడు కాళపురుషునిగా, అతని బంధువులు శత్రువుగా, మల్లులు మృత్యు స్థానానికి చేర్చువానిగా, యాదవులు ప్రాణతుల్యునిగా చూసిరి. ఆ దేవదేవుడు మునులకు, విప్రులకు, తండ్రికి, తల్లికి, గురువుకు నమస్కరించి చేత సుదర్శనం ధరించి మంచె సమీపానికి పోయి భక్తుల్ని కృపతో చూసి మంచపై నుండి కంసుని లాగి అవలీలగా చంపివేశను. ఓ ముని రాజు, కంసుడు విశ్వమంతయు పరమైన కృష్ణమయంగా చూసెను. అతడికి ఎదురుగా వజ్రముల కూర్చో హారము అలంకరించబడ్డ రత్నయానం కనిపించింది. అతడు దివ్య రూపం ధరించి అధికమైన విష్ణుపదానికి పోయెను. ఓ ముని, అంతట కృష్ణుని పాదాంబుజమందు గొప్ప తేజస్సు ప్రవేశించింది. ఆయన పెద్దలకు సత్కారం చేసి బ్రాహ్మణులకు ధనమిచ్చెను. ధీమంతుడైన ఉగ్రసేనునికి రాజఛత్రమును, రాజ్యమును ఇచ్చెను. ఆ రాజు చంద్రవంశమందు పుట్టినవాడు. కంసుని తల్లి, తండ్రి, భార్యలు, బంధువులు, తల్లుల సమూహం, చెల్లెలు, భ్రాతల స్త్రీలు కోపించిరి. ఓ కంసరాజేంద్ర, దర్శనం ఇమ్ములి. నృపాసనమందు కూర్చడము, రాజ్యాన్ని, ధనాన్ని, బాంధవులను, బలమును రక్షించుము. ఓ మహాబల, అనాథులైన బాంధవులను వదిలి నీవెక్కడికి పోతున్నావు అని విలిపించిరి. ఇంకను వారు ఈ విశ్వం బ్రహ్మ మొదలు స్తంభ పర్యంతం అసంఖ్యమైనది. చరాచరములకు ఆధారమైన దాన్నంతా అవలీలగా ఎవడు సృజిస్తున్నాడో బ్రహ్మ, ఈశ, శేష, ధర్ములు, దినేశుడు, గణేశ్వరుడు, మునీంద్రవర్గం, దేవేంద్రుడు ఎవరిని నిరంతరం ధ్యానిస్తున్నారో, వేదాలు ఏ కృష్ణుని స్తుతిస్తున్నాయో, భయంతో ఏ సరస్వతి స్తుతిస్తున్నదో, ప్రాకృతుడు, ప్రకృతికి పరమైన వాడు అయిన వాడిని, ఆనందంతో ప్రకృతి ఎవరిని స్తుతిస్తున్నదో, స్వేచ్ఛామయుడు, నిరీహుడు, నిర్గుణుడు, నిరంజనుడు, పరమ కన్నా పరతరమైన బ్రహ్మ, పరమాత్మ, ఈశ్వరుడు, నిత్యుడు, జ్యోతిస్వరూపుడు, భక్తులను అనుగ్రహించుటకై విగ్రహ రూపమైన వాడు, నిత్యానందుడు, నిత్యుడు, ఎల్లప్పుడూ నాశం లేని విగ్రహం కలవాడైన భగవంతుడు భూభారం తగ్గించుట కొరకు అవతరించెను. మాయకు ఈశుడు ప్రభువు మాయతో గోపాల బాల వేషం ధరించి వచ్చెను. ఆ సర్వేశుడు ఎవరిని సంహరింపదలిచిన వాడిని రక్షించి పురుషుడు ఎవడుండను, ఆ సర్వాత్ముడు ఎవరిని రక్షింపదలిచిన వాడిని చంపువాడు ఎవడుండను అని పలికి ఓ మహామణి అందరినీ విరమింపచేసెను. కృష్ణుడు బ్రాహ్మణులను భుజింపచేసి వారికి ధనమంతా ఇచ్చెను. సర్వాత్మకుడైన భగవంతుడు తండ్రి దగ్గరకు పోయి ఆయన లోహపు వేడీలు ఛేదించి మోక్షం కల్పించెను. తల్లికి, తండ్రికి దండం వలె భూమిపై పడి నమస్కరించి భక్తితో వంచిన తలగల వాడై దేవేశుడు వారిని ఆనందింపచేసెను. శ్రీ భగవానుడు తల్లిని, తండ్రిని, విద్య, మంత్రములిచ్చు వారిని, గురువును పోషించని పురుషుని జీవితకాలమంతయు అశుచియే. పూజించదగిన వారిలో తండ్రి నమస్కరించదగ్గవాడు, గొప్పవాడు గురువు. తండ్రి కన్నను పూజ్యురాలు, గర్భమును ధరించి పోషించుచున్నది కనుక తల్లి 100 రెట్లు ఎక్కువ అధికరాలు. తల్లి పృథ్వీ రూపురాలు, ప్రపంచంలో అందరికన్నను మేలు కోరును. తల్లి కన్నను పరమైన బంధువు లేడు.
తల్లి కన్నను విద్యామంత్ర ప్రదుడైన వాడు నిజంగా పరతుడైన గురువు. అతని కన్నా పరుడు నమస్కరించదగిన వాడు, పూజించదగిన వాడు వేదం తప్ప ఎవ్వరూ లేరు అని పలికిరి. అనంతరం శ్రీకృష్ణుడు బలభద్రుడు వారికి నమస్కరించిరి. ఓ ముని, వారిని తల్లి వక్షంపై ఉంచుకున్నది. తండ్రి కూడా సాదరంగా దగ్గరకు తీసుకునను. రామకృష్ణుడు వారి చేత రుచికరమైన ఆహారాన్ని సాదరంగా మిక్కిలిగా భుజింపచేసిరి. నందనికి గోపాలులకు పరమాదరంతో మంగళం చేసిరి. బ్రాహ్మణులను భుజింపచేసి ఆనందంగా బ్రాహ్మణులకి బంగారం ధన సమూహం ఇచ్చిరి. ఓం శాంతి శాంతి శాంతి.